హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నౌన్ యొక్క జెండర్ గురించి నేర్చుకుందాం. జెండర్ అంటే మనకి తెలుసు లింగం అని. అంటే ఒక వస్తువు పురుష లింగంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా, లేకపోతే నపుంసక లింగంలో ఉందా. ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్ ఆర్ న్యూట్రల్ జెండర్, ఇంకా కామన్ జెండర్ కూడా. మోస్ట్లీ జెండర్ అంటే ఒక వస్తువు లేదా ఒక నౌన్, ఒక సబ్జెక్ట్, అది మేల్ జెండరా, ఫిమేల్ జెండరా, కాకపోతే కామన్ జెండరా లేదా న్యూట్రల్ జెండర్ అనేది చెప్పగలిగేది జెండర్ అన్నమాట. ఇది మోస్ట్లీ మనం 3 టైప్స్ ఎక్కువగా వాడుతాం: మాస్కులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్. అలాగే కామన్ జెండర్ కూడా మనం చేర్చుకోవచ్చు. ఆ విధంగా జెండర్ని మనం 4 రకాలుగా విభజించుకోవచ్చు: మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్ అండ్ న్యూట్రల్ జెండర్. ఎక్కువగా మీరు మాస్కులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్నే చూస్తూ ఉంటారు. కామన్ జెండర్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఒకటి మాస్కులైన్ జెండర్ అంటే మనకు తెలుసు మేల్, పురుషలింగంకి సంబంధించినటువంటివన్నీ కూడా మాస్కులైన్ జెండర్. హీ, రమేష్, ఇవన్నీ కూడా మాస్కులైన్ జెండర్. ఫెమినైన్ జెండర్ అంటే ఫీమేల్, షీ, సీత, రివర్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకి ఫెమినైన్ జెండర్. కామన్ జెండర్ అంటే ఏంటంటే కొన్ని పదాలు, కొన్ని వర్డ్స్, అవి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అందువల్ల మనం కామన్ జెండర్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిల్డ్రన్ అన్నాం అనుకోండి, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. పేరెంట్స్ అంటే లేడీస్ కావచ్చు, జెంట్స్ కూడా కావచ్చు. అది కామన్ జెండర్, అంటే ఉభయలకి సూచించేటువంటిది కామన్ జెండర్. అలాగే 4వది న్యూట్రల్ జెండర్. న్యూట్రల్ జెండర్ అంటే న్యూట్రల్ గా ఉంటుంది, నపుంసక లింగం అంటూ. అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు అనమాట. టేబుల్, బుక్, ఇవన్నీ కూడా పురుషుడా స్త్రీ అని మనం చెప్పలేం కాబట్టి అవి న్యూట్రల్ జెండర్. అయితే మనకి భారతీయ భాషల్లో కొన్నింట్లో, హిందీలో కానీ, అలాగే ఉర్దూ, సంస్కృత్, వీటిలో ఏంటంటే మనకి వర్డ్ యొక్క చివర ఉండేటువంటి అచ్చు ద్వారా, లైక్ పానీ, పూరి, నది, ఇలా ఈ ఉన్నటువంటివన్నిటికి కూడా హిందీలో స్త్రీలింగంగా పరిగణించడం జరుగుతుంది. కానీ ఇంగ్లీష్లో సౌండ్ బట్టి, ప్రొనౌన్సియేషన్ బట్టి మాస్కులైన్, ఫెమినైన్గా విభజించడం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే స్పెల్లింగ్స్ ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం. మాస్కులైన్ జెండర్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్: బాయ్, మ్యాన్, ఫాదర్, బుల్, హీ, హిజ్, హిమ్, ఇవన్నీ కూడా మాస్కులైన్ జెండర్కి ఎగ్జాంపుల్స్. ఫెమినైన్ జెండర్కి ఎగ్జాంపుల్ గర్ల్, ఉమన్, మదర్, కౌ, షీ, హర్, హెడ్స్, ఇవన్నీ కూడా ఫెమినైన్ జెండర్ని సూచించేటువంటి వర్డ్స్. కామన్ జెండర్ అంటే ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు. అలాంటివి చిల్డ్రన్, పేరెంట్స్, పీపుల్, క్యాటిల్, దే, దెమ్, దిస్, దట్, దాట్స్, దోస్, ఇవన్నీ కూడా కామన్ జెండర్ని సూచిస్తాయి. అలాగే న్యూట్రల్ జెండర్ అంటే నైదర్ మేల్ నార్ ఫీమేల్, అటు మేల్ కాదు, ఫీమేల్ కాదు. అలాంటివి బుక్, టేబుల్, హోమ్, ఐలాండ్, ఇట్, ఇట్స్, దేర్, దాట్స్, ఇలాగా. బుక్, ఇప్పుడు బుక్ మేల్ ఫీమేల్ ఏం చెప్తాం, ఏమీ ఉండదు. ఇటువంటివన్నిటిని కూడా మనం న్యూట్రల్ జెండర్ అంటాం. అసలు ఈ ఫెమినైన్ జెండర్ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా మనం రాసుకోవాలి, మాస్కులైన్ జెండర్ని ఎలా రాసుకోవాలి, ఆ స్పెల్లింగ్స్ ఏంటి మనం చూద్దాం. ముందుగా కొన్ని నౌన్స్కి కంప్లీట్గా సెపరేట్ స్పెల్లింగ్స్ ఉంటాయి. అంటే మేల్కి ఫీమేల్ వర్డ్కి మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు. ఒకదాన్ని నేర్చుకుని దాన్ని కొంచెం మార్చి ఫెమినైన్గా మనం ఫీమేల్గా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అవేంటంటే బాయ్, గర్ల్, రెండు కంప్లీట్ సౌండ్, కంప్లీట్ ప్రొనౌన్సియేషన్ అంతా కూడా డిఫరెంట్. బుల్, కౌ, కంప్లీట్ డిఫరెంట్. హార్స్, మేర్, డాగ్, విచ్, సన్, డాటర్, ఫాదర్, మదర్, కింగ్, క్వీన్, లయన్, లయనెస్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. ఏంటంటే మనకి లైన్ని అనేటువంటి స్పెల్లింగ్ని కొంచెం మార్చేయడం వల్ల లైనెస్ అని రాయొచ్చు. ఎలా అంటే ఇవన్నీ కూడా బై టేకింగ్ ఇన్ఫ్లెక్షన్, ఈఎస్ఎస్. మనం మాస్కులైన్ మేల్ జెండర్కి ఈఎస్ఎస్ స్పెల్లింగ్ యాడ్ చేస్తే చాలు, మనకి ఫెమినైన్ జెండర్ ఈజీగా రాసేయచ్చు. అలాంటివి లయన్, లయనెస్, పోయట్, పోయిటెస్, యాక్టర్, యాక్ట్రెస్, బ్యారన్, baroness, count, countess, duke, duchess, god, goddess, heir, heiress, host, hostess, Jew, Jewess, manager, manageress, marquis,
మార్షినెస్, మేయర్, మేయరస్. ఇక్కడ మాస్టర్ మిస్టర్స్ వదిలేండి, ఎందుకంటే చిన్న మార్పు ఉంది, అది తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ అదేంటంటే ఈఎస్ఎస్తో పాటు ఈ స్పెల్లింగ్లో కూడా చిన్న మార్పు వస్తుంది కాబట్టి అది మనం అదర్ ఇర్రెగ్యులారిటీస్లో చూద్దాం దాన్ని. పోయెట్, పోయిటస్, ప్రీస్ట్, ప్రీస్టెస్, ప్రిన్స్, ప్రిన్సెస్, ప్రాఫెట్, ప్రాఫెటస్, షెఫర్డ్, షెఫర్డెస్, టైగర్, టైగర్స్. ఇప్పుడు ఇంకో కేటగిరీ ఏంటంటే ఇక్కడ ఈఎస్ఎస్ అనేటువంటి సఫిక్స్ అంటే మనం చివరన జోడించేటువంటి పదం. ఈ నౌన్స్ అన్నిటికీ కూడా మనము చివర ఈఎస్ఎస్ అనే సఫిక్స్ చేర్చడం ద్వారా మాస్కులైన్ జెండర్ నుండి ఫెమినైన్ జెండర్కి మనం మార్చొచ్చు. కాకపోతే ఇంకో ఎక్స్ట్రా మార్పు ఏంటంటే ఫైనల్ వొవెల్ సౌండ్ అయితే ఏదైతే ఉందో మాస్కులైన్ ఫామ్లో ఫైనల్గా వచ్చేటువంటి వొవెల్ని మనం అమిట్ చేస్తామంటే దాన్ని తీసివేస్తాము. ఇక్కడ చూడండి, టైగర్ ఉంది, దాన్ని మనం టైగ్రెస్ అని రాయడం జరిగింది. ఇక్కడ టైగర్ పక్కన ఈఎస్ఎస్ రాయడం లేదు, మనం చివరి ఏ వొవెల్ వచ్చింది, ఈ వచ్చింది. చివరి లెటర్ కాదు, చివరి వొవెల్ సౌండ్. ఇది చివరి లెటర్ ఆర్ ఉంది, ఇది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ఓన్లీ వొవెల్ సౌండ్ అనేటువంటి ఈని డిలీట్ చేయడం జరుగుతుంది, అందువల్ల అది టైగ్రెస్ అయింది. అలాగే చూడండి, యాక్టర్ చివరి వొవెల్ సౌండ్ తీసేసాం, యాక్టరస్. బెనిఫాక్టర్ చివరి వొవెల్ సౌండ్ తీసాం, బెనిఫాక్ట్రస్. ట్రైటర్ చివరి వొవెల్ సౌండ్ తీసాం, ట్రైట్రస్. నీగ్రో ఇక్కడ చివరి లెటరు చివరి వొవెల్ అన్ని కూడా అదే ఓ అయింది కాబట్టి దాన్ని తీసి నీగ్రస్ అని రాసుకోవడం జరిగింది. సిమ్స్టర్, సిమ్స్ట్రెస్, సింగ్స్టర్, సింగ్స్ట్రెస్. కండక్టర్, కండక్ట్రస్. డైరెక్టర్ చివరి వొవెల్ సౌండ్ ఓన్ తీసేసాం, డైరెక్ట్రస్. సాంగ్స్టర్, సాంగ్స్ట్రస్. టెంప్టర్, టెంప్ట్రస్. ఎన్చాంటర్, ఎన్చాంట్రస్. ఎన్చాంట్రస్ అంటే చీర్ లీడర్స్ టైప్ అనమాట. ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదండి ఒక స్పెషాలిటీ ఏంటి చూద్దామంటే ఇక్కడ మాస్కులైన్ నౌన్స్ చేంజింగ్ టు ఫెమినైన్ బై ఇన్ఫ్లెక్షన్ ఇయర్స్ అండ్ అదర్ ఇర్రెగ్యులర్ చేంజెస్. అంటే చివర ఈఎస్ఎస్ యాడ్ చేస్తాం, కాకపోతే ఈ స్పెల్లింగ్ లో కూడా చిన్న మార్పు అనేటువంటిది వస్తుంది. లైక్ గాడ్ పక్కన ఈఎస్ఎస్ యాడ్ చేసేసి గోడెస్ అని రాయలేదు, మనం గాడెస్ అని డి ఇంకో ఎక్స్ట్రా డి యాడ్ చేయడం జరిగింది. అలాగే గవర్నర్ లో చివర ఓ తీసేసి గవర్నర్, చూడండి ఇక్కడ గవర్నెస్ అని మనం ఇక్కడ రాయటం జరిగింది. అలాగే ఈ స్పెల్లింగ్లో మార్పు అనేటువంటిది వచ్చింది కాబట్టి గవర్నెస్ అని మనం రాయడం జరిగింది. అలాగే మర్డరర్లో చూడండి, చివరి ఈ సౌండ్ మనం తీసేసి మర్డ్రెస్ అని రాయడం జరిగింది. అలాగే మార్కిస్, మార్షినస్లో ఇందులో చూస్తే చివర ఇక్కడ మార్పు చూడండి, చివర వొవెల్ సౌండ్ తీయటం కాకుండా మొత్తం మనకి స్పెల్లింగ్లో కూడా చేంజ్ వచ్చింది. ఇది కొంచెం ఇర్రెగ్యులర్గా జరిగేటువంటి అనమాట. యాబచ్, యాబెస్ ఇందులో చివరి ఓ కాకుండా చివరి టీ కూడా తీసేసాము. సార్సీరర్, సార్సీరస్. అంటే ఇవన్నిట్లో చివరి ఏఎస్ఎస్, ఈ మూడు రూల్స్ లో కూడా ఈఎస్ఎస్ అనేది యాడ్ చేస్తున్నాం. ఒకదానికి మొదటి రూల్లో ఈఎస్ఎస్ డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాం, ఇంకో దాంట్లో ఈఎస్ఎస్ చేసేటప్పుడు ముందర ఉన్నటువంటి వొవెల్ని మాస్కులైన్ జెండర్ లో ఉన్నటువంటి చివరి వొవెల్ని మనం కత్తిరిస్తున్నాం. ఇంకో చోట ఏంటంటే ఈఎస్ఎస్ యాడ్ చేస్తూ మాస్కులైన్ స్పెల్లింగ్ లో కూడా మార్పులు చేస్తూ ఈ విధంగా మాస్కులైన్ నౌన్స్ ని మనం ఫెమినైన్ నౌన్స్ గా మార్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరికొన్ని ఉన్నాయి ఏంటంటే ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే అదర్ చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఈఎస్ఎస్ ఒకటే యాడ్ చేయడం, వేరువేరుగా అది మారుతూ ఉంటుంది. ఎగ్జిక్యూటర్, ఎగ్జిక్యూట్రిక్స్, ఎగ్జిక్యూట్రస్ కాదు ఎగ్జిక్యూట్రిక్స్, కొంచెం కంప్లీట్గా చేంజ్ ఉన్నాయి. ఇవన్నీ కొంచెం స్పెషల్స్ అనమాట, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాసిక్యూటర్, ప్రాసిక్యూట్రిక్స్. హీరో, హీరోయిన్ ఇది మనకు బాగా తెలిసిందే, సినిమాల్లో హీరో హీరోయిన్ ఎవరైనా అడుగుతుంటాం కానీ చూడండి హీరో ఎస్ అని మనం రాయట్లేదు కదండి, అలా హీరోయిన్ అనమాట. వైస్రాయ్, వైస్రిన్. బ్లాండ్స్, బ్లాండ్ స్పెల్లింగ్ కొంచెం మార్పు వస్తుంది, ప్రొనౌన్సియేషన్ అదే ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేట్రిక్స్. సో ఈ విధంగా మొత్తంగా మనం జెండర్ అంటే ఏంటి, ఫెమినైన్ జెండర్ అంటే ఏంటి, మాస్కులైన్ జెండర్ అంటే, న్యూట్రల్ జెండర్ అంటే ఏంటి, కామన్ జెండర్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అలాగే మాస్కులైన్ జెండర్ నుండి ఫెమినైన్ జెండర్కి స్పెల్లింగ్స్ ఎలా మార్చాలి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనం తీసుకురావచ్చు, ఈఎస్ఎస్ యాడ్ చేసి ఎలా స్పెల్లింగ్ రాయవచ్చో మనం చూడడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.